చెప్పమ్మా సినిమా చూసావా? ఫస్ట్‌లీ మూవీ అయితే నచ్చింది. అసలు నాగ చైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ అయితే పీక్‌లో ఉంటదన్నమాట ఈ మూవీలో. లవ్ స్టోరీ వీళ్ళిద్దరూ యాక్ట్ చేశారు. దానికన్నా చాలా బావుంటది ఈ మూవీలో. వాళ్ళిద్దరూ ఉన్న సీన్స్ అన్నీ బా వర్కౌట్ అవుతాయి. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఎమోషన్స్ అన్నీ బా వర్కౌట్ అయినాయి ఈ మూవీలో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళిద్దరే స్టాండ్ ఔట్ అవుతారు మూవీలో. యాక్టింగ్ మాత్రం పీక్‌లో ఉంటదన్నమాట. అసల సాయి పల్లవిదైనా సరే, నాగ చైతన్యదైనా సరే, మిగతా ప్రీవియస్ మూవీస్‌లో అన్ని అసలు కంపేర్ చేస్తే లవ్ స్టోరీ తర్వాత ఈ మూవీలో బా చేశాడు. అలాగే డీఎస్‌పీ సాంగ్స్, బీజీఎం అసల 'బుజ్జి తల్లి' అనే అది బీజీఎం ఉంటది. అదైతే ఎక్కడెక్కడ వాడాలో అక్కడక్కడ వాడాడు మూవీలో. మూవీ పడిపోతుందన్నప్పుడల్లా టీ అని వస్తది. అసల ఒక రకంగా ఉంటదన్నమాట. లవ్ స్టోరీస్ మాక్సిమం అసల డీఎస్‌పీ డిసప్పాయింట్ చేయడు. దీంట్లో కూడా బాగున్నది. మూవీ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఆ కలర్స్ అవి 'ఉప్పెన' సినిమాలో న్యాచురల్ కలర్స్ అలా ఉంటాయి. బ్రైట్‌గా ఉంటాయి కదా! 'ఉప్పెన' సినిమాలో ఆ టైప్‌లో ఉంటదన్నమాట. కలర్స్ అవి బాగుంటాయి సినిమాటోగ్రఫీ సినిమా మొత్తం. ఇంకా నెగెటివ్స్ విషయానికొస్తే స్టోరీ రొటీన్ స్టోరీయే. కాకపోతే సాయి పల్లవి, నాగ చైతన్య ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ వల్ల మనకి ఫ్రెష్ ఫీల్ వస్తదన్నమాట. కొత్తగా ఉంటది. పాకిస్తాన్‌లో జరిగే కొన్ని సీన్స్ కొంచెం అతిగా రుద్దుతున్నారనిపించింది. కావాలని అంటే నేచురల్‌గా ఉండదన్నమాట. కావాలని రుద్దుతున్నట్టు ఉంటది. అంత నేచురల్‌గా అనిపించదు. అలాగే మూవీలో ఫైట్స్ కూడా కొంచెం ఓవర్‌గా ఉంటాయి. మన నాగ చైతన్యకి ఫైట్స్ అంతగా సెట్ అవ్వవని నా ఫీలింగ్. అంటే మరి లవ్ స్టోరీలు ఎక్కువ చూడడం వల్ల ఫైట్స్ అంతగా సెట్ అవ్వేమో అని ఫీలింగ్. ఈ మూవీలో కూడా అంతే. ఫైట్స్ కొంచెం ఓవర్‌గా ఉంటాయి ఫైట్స్. మూవీ మొత్తం రొటీన్ కమర్షియల్ సినిమా టెంప్లేట్. మన తెలుగు సినిమాలు, పాత సినిమాలు సేమ్ రొటీన్ కమర్షియల్ సినిమా టెంప్లేట్. కాకపోతే కేవలం నాగ చైతన్య అండ్ సాయి పల్లవి చేశారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ, ఆ ఎమోషన్స్ మనకు కనెక్ట్ అయ్యాయి కాబట్టి ఫ్రెష్ ఫీలింగ్ వస్తదన్నమాట. లేకపోతే రొటీన్ కమర్షియల్ సినిమానే. ఓవరాల్‌గా మూవీ అయితే బావుంది. నాగ చైతన్య, సాయి పల్లవి వాళ్ళ కెమిస్ట్రీ కోసం అయితే మూవీ పక్కా చూడొచ్చు. So please subscribe, whatever.